నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2047 వరకు కూడా భారత్ను అమృత కాలంలో నడిపించేందుకు విశ్వం తనను ఆరోగ్యంగా ఉంచిందని ఆత్మవిశ్వాసంగా చెప్పినటువంటి వ్యక్తి. అయితే 2025 సెప్టెంబర్లో ఒక సవాల్ను ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సవాలు తనకంటే 6 రోజులు పెద్దవాడైనటువంటి ఒక వ్యక్తి రూపంలో ఉంది. అంటే మోదీ సెప్టెంబర్ 17, 2025న 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటారు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ సెప్టెంబర్ 11న 75 సంవత్సరాల వయసుకు చేరుకుంటారు. అంటే మొదట్లో స్నేహపూర్వకంగా ఉన్న ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా సంబంధాలు కొంత మసకబారుతూ ఉన్నట్టుగా స్పష్టంగా మనకు పరిణామాలు చెప్తున్నాయి. ఇక తమ పుట్టినరోజుల సమయంలో కూడా భగవత్ నిర్ణయం తీసుకొని పదవి విరమణ చేస్తారా లేదా తన ఉత్తరాధికారిని ప్రకటిస్తారా అనేది కొంత ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు మోహన్ భగవత్ అలాంటి చర్య తీసుకుంటే మోదీ కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలా లేదా కనీసం పదవి విరమణపై మాట్లాడాలా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తున్నాయి. రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. మరి మోదీ పదవి విరమణపై చర్చలు లేవని ఖచ్చితంగా తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మోదీ అభిప్రాయానికే మద్దతు ఇచ్చారు. కానీ ఆర్ఎస్ఎస్లోని కొంత సార్వత్రిక విధానాల వల్ల ఈ ప్రశ్నలు మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్లో వ్యక్తి కంటే కూడా సంస్థ ముఖ్యమనే నిబంధన ఉంది. కానీ మోదీ వ్యక్తిగత అభిమానాన్ని పెంచడం, తన బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లడం వల్ల ఆర్ఎస్ఎస్తో కొంత విభేదాలు తరచూ ఏర్పడుతూ ఉన్నాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నాయకులతో దూరంగా ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ గోల్ అయినటువంటి హిందుత్వ సిద్ధాంతాలను సాధించడంలో మాత్రం ఆయనతో కలిసి పనిచేసింది. అయితే మోదీ వ్యక్తిగత ప్రచారం పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా కొంత మోదీ తీరును వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్. మరి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మోదీ నినాదాలైనటువంటి మోదీ గ్యారంటీ కానీ, అబ్కీ బార్ 400 కీ పార్ అనే ఆ నినాదాలకు, ఆ ప్రచారానికి ఆర్ఎస్ఎస్ను కొంత దూరంగా ఉంచాయి. సో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కానీ ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ మళ్ళీ బీజేపీకి మద్దతు ఇచ్చింది. కానీ తమ స్వతంత్ర రాజకీయ శక్తిని భగవత్ కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో వ్యక్తులు కాదు సిద్ధాంతాలు ప్రధానమనే భావన బలపడుతోంది. సో ఇప్పుడు హిందుత్వ మద్దతు ఉన్నందున మోదీ కంటే కూడా కేంద్రీకృత నాయకత్వం అవసరం లేదనే అభిప్రాయం తలెత్తే అవకాశము కనిపిస్తోంది. బీజేపీ లోపల 75 ఏళ్ల వయోపరిమితి నియమం అనుసరించబడుతోంది. కానీ ఇది అవసరానికి అనుగుణంగా మార్పు చెందుతూ వస్తోంది. మరి మోదీ పదవీ విరమణ గురించి 2029 వరకు కూడా ప్రశ్నించలేమని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆర్ఎస్ఎస్ మోదీ సంబంధాలు 2025లో వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందనే విషయం కొంత ఆసక్తికరంగా మారింది. మోదీకి ఇది తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎదురైనటువంటి అత్యంత కీలక సవాలుగా కూడా మిగిలే అవకాశాలు ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇప్పటిదాకా గతంలో అనేక మంది 75 ఏళ్ల నిబంధనకు అనుగుణంగా చాలామంది కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి రాజకీయాలకి. మరోవైపు పార్టీలకు కూడా కొంత గాడ్ ఫాదర్ లాగే ఉన్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొంత తప్పుకున్నటువంటి నేపథ్యం. మరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఇవే చర్చలు అనేక సందర్భాలు తెర మీదకి వచ్చినాయి. ఏదైతే మోదీకా గ్యారంటీ అని, లేకుంటే మోదీకా గ్యారంటీకి గ్యారంటీ ఇవ్వలేరని. ఎందుకంటే ఆయనకి 75 ఏళ్ల వయసు మీద పడిన తర్వాత మోదీకా గ్యారంటీ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే 5 ఏళ్ల టర్మ్లో కూడా మోదీకా గ్యారంటీ ఉండలేదంటూ కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పారు. సో ఇప్పుడు ఈ తరుణంలో 2025 సెప్టెంబర్తో పెద్ద ఎత్తున ఆయనకి 75 ఏళ్ల వయసు వస్తున్నటువంటి సందర్భంగా అతి పెద్ద సవాల్ మోదీ ఎదుర్కోబోతున్నారు. తర్వాత నిజంగానే అబ్కీ బార్ 400 కీ పార్ ఎట్లయితే ఫెయిల్ అయిందో మోదీకా గ్యారంటీ కూడా ఫెయిల్ అవుతున్నారు మోదీ అంటూ కూడా ఆయన కనుక కంటిన్యూ అయితే విమర్శలు వెల్లువెత్తే అవకాశము ఉంటుంది. మరోవైపు ఖచ్చితంగా ఒకవేళ పదవి విరమణ తీసుకుంటారా లేదనేది మాత్రం కొంత ఆసక్తికరంగా కూడా మారుతోంది. కానీ రాజకీయాల్లో ఇప్పటి నుంచి 2025 సెప్టెంబర్ ఎప్పుడైతే తన జన్మదిన సందర్భంగా కొంత హాట్ టాపిక్గా మారుతోంది. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అట్లాగే బీజేపీ నరేంద్ర మోదీ షా ద్వయం మధ్య కొంత తీవ్రమైనటువంటి అగాధం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఆర్ఎస్ఎస్ బహుశా ఈ విధానాలకు కొంత కంటిన్యూ చేస్తుందా, మరి మోహన్ భగవత్ కూడా ఆయన కొంత తప్పుకొని కొంత ఆదర్శంగా నిలుస్తారా, ఏం చేయబోతారని మాత్రం కొంత సస్పెన్స్గా మారుతుంది. మొత్తం మీద ఆర్ఎస్ఎస్ మోదీ బంధానికి కొంత భవిష్యత్తులో ఏం జరగబోతున్నది మాత్రం కొంత ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతున్నటువంటి నేపథ్యం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.